నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసమే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పాక్ చేరుకున్నారు. ఇంకో ప్రధాని జైల్లో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్. సో జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల సమాలోచనలకు చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన కూడా చేస్తున్నట్టుంది తెలుస్తుంది. సో ఈ ఎన్నికల వ్యూహరచనలకు సంబంధించి అనుమతి ఇవ్వాలని అతియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో ఆయన పార్టీకి చెందిన నేతలు, న్యాయవాదులు సమావేశమయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టును అభ్యర్థించినట్టు తెలుస్తుంది. ఇక ఎన్నికల వ్యూహాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టును శుక్రవారం వారు కోరారు. ఆ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో జైలు నుంచే ఈసారి ఎన్నికలకు వ్యూహరచన చేయబోతున్నారు ఇమ్రాన్ ఖాన్. జైలు నుంచి పాక్ ప్రధానిగా ఆయన బయటకు వస్తారా, లేదు ఆ జైల్లోనే మగ్గిపోతారా అనేది మాత్రం ఎలక్షన్స్ తర్వాతే తేలనుంది. ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులైతే జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఏముంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లామాబాద్ ఆదియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో ఆయన పార్టీకి చెందిన నేతలు, న్యాయవాదులు సమావేశం కావచ్చని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల వ్యూహాలు, సమావేశాలు కూడా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తూ కోర్టు శుక్రవారం అనుమతినైతే ఇచ్చింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అంటే పీటీఐ పార్టీ సభ్యులు అసద్ ఖైజర్, జునైద్ అక్బర్ ఖాన్, చట్టసభ సభ్యులు ఔరంగజేబ్ ఖాన్, దోస్త్ మహమ్మద్ ఖాన్, ఇష్టియాక్ మెహర్బన్ తదితరులతో ఇమ్రాన్ ఖాన్ సమావేశమై వ్యూహాలు రచించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. దీనికి అనుమతించాలని ఇమ్రాన్ కూడా అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అయితే అనుమతిచ్చింది. అలాగే న్యాయవాదుల బృందంతో ఏకాంతంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదియాలా జైలు అధికారులను అయితే కోర్టు ఆదేశించింది. ఇక ఈ విషయాన్ని ఆయన పిటిషన్లో కీలకంగా పేర్కొనడంతో ఒక మాజీ ప్రధానికి సంబంధించి అదేవిధంగా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థిగా కొంతవరకు పరిమితులైతే విధించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఏజీపీ వాదనలపై న్యాయమూర్తి జస్టిస్ ఔరంగజేబ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపు వాదనలు కొనసాగిన తర్వాత ఇమ్రాన్ ఖాన్తో పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ సహా ఆ పార్టీ న్యాయవాదులు సంప్రదింపులు జరుపుకునేందుకైతే అనుమతి లభించింది. మరి చూడాలి, ఎన్నికల వ్యూహాలను జైలు నుంచి రచించి ఆ జైలు నుంచి బయటకు వస్తారా, లేదు మరోసారి పీటీఐకి అధికారం రాకుండా వేరే ప్రభుత్వం ఏర్పడితే ఆ జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ మగ్గిపోవాల్సి ఉంటుందా అనేది మాత్రం ఎన్నికల తర్వాతే తేలనుంది. ఏది ఏమైనా జైల్లో ఉండి ఎన్నికల వ్యూహాలు రచించి పాకిస్తాన్ అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలిగితే ఇమ్రాన్ ఖాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించినట్టే అవుతుంది. పాకిస్తాన్లో ఏదైనా సాధ్యమే. సో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.